భౌగోళిక విభజనతో పాటు ఉద్యోగులు ఆస్తుల విభజనతో కూడుకున్న ప్రక్రియ. ప్రభుత్వ సంస్థలు మాత్రమే కాక ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని 9, 10 షెడ్యూళ్ల కింద పేర్కొన్న ప్రభుత్వ పరిధిలోని వివిధ వాణిజ్య సంస్థలు, ఇతర సంస్థలకు చెందిన ఆస్తులు, ఉద్యోగాల విభజన కూడా ముడిపడి ఉంది. అయితే ఈ ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో సంబంధం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సృష్టిస్తున్న అర్ధరహిత వివాదాలు, కాలికేస్తే మెడకు, మెడకేస్తే కాలికి వేసినట్టుండే దుర్మార్గ వైఖరి, దీనికి తోడు కేంద్ర ప్రభుత్వ బాధ్యత రాహిత్యం, నిర్లిప్తత వల్ల ఈ ప్రక్రియ ఇప్పటికీ ఇంకా పూర్తి కాలేదు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ కేంద్రంగా ప్రణాళికలను, విధానాలను రూపొందించుకున్నాం. తెలంగాణ అవసరాలకు తగిన విధంగా పరిపాలన సంస్కరణలను అమల్లోకి తెచ్చాం. వివిధ శాఖలను పునర్వ్యవస్థీకరణ చేసి బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకున్నాం. సాగునీరు, వ్యవసాయం, విద్య, వైద్యం, ఆరోగ్యం, గ్రామీణ ప్రాంతాల్లో నీటి సరఫరా, పంచాయతీరాజ్ వంటి కీలకమైన శాఖలను తెలంగాణ దృక్పథంతో కొత్తగా తీర్చిదిద్దుకున్నాం. తెలంగాణ ప్రభుత్వ పరిపాలన సజావుగా సాగడం కోసం అవసరమైన 1,12,307 కొత్త పోస్టులను మంజూరు చేసింది. దీంతో పాటు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులను గుర్తించి మొత్తం 1,56,254 పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించి ఇప్పటి వరకు 1,33,942 పోస్టులను భర్తీ చేసింది. మిగిలిన పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతూ ఉన్నది. కొత్తగా ఏర్పడిన మల్టీ జోన్ల వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి. జోన్ 1 కాళేశ్వరం జోన్ అధ్యక్ష, ఆసిఫాబాద్, అంటే ఇందులో ఉన్న జిల్లాల పేర్లు నేను చెప్తా ఉన్నా అధ్యక్ష. ఆసిఫాబాద్, కుమ్రం భీం, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాలు జోన్ కాళేశ్వరంలో జోన్ 1లో ఉన్నాయి అధ్యక్ష. బాసర జోన్, జోన్ 2, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాలు ఈ బాసర జోన్లో ఉన్నాయి అధ్యక్ష. అదేవిధంగా వేములవాడ రాజన్న జోన్, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి జిల్లాలు రాజన్న జోన్లో ఉన్నాయి అధ్యక్ష. భద్రాద్రి జోన్, కొత్తగూడెం భద్రాద్రి, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలు ఈ భద్రాద్రి జోన్లో ఉన్నాయి అధ్యక్ష. అదేవిధంగా జోన్ 5 యాదాద్రి జోన్, సూర్యాపేట, నల్లగొండ, యాదాద్రి భువనగిరి, జనగాం జిల్లాలు యాదాద్రి జోన్లో ఉన్నాయి అధ్యక్ష. చారిత్రాత్మక చార్మినార్ జోన్, చార్మినార్ జోన్లో మేడ్చల్, మల్కాజిగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలు ఇందులో అంతర్భాగంగా ఉన్నాయి అధ్యక్ష. జోన్ 7 జోగులాంబ జోన్, మహబూబ్ నగర్, నారాయణపేట, జోగులాంబ, గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూలు జిల్లాలు జోన్ 7లో ఉన్నాయి అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సవరణలకు గౌరవ రాష్ట్రపతి గారు ఆమోదం తెలపడంతో 2021లో తుది ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ ఉత్తర్వులకు అనుగుణంగా స్థానిక క్యాడర్ వ్యవస్థీకరణ ప్రక్రియ గతేడాది ఆగస్టులో పూర్తి అయింది. పలు ఉద్యోగ సంఘాలతో చర్చల తర్వాత ప్రస్తుత ఉద్యోగులను కొత్త స్థానిక క్యాడర్ల కింద కేటాయించే ప్రక్రియను గతేడాది డిసెంబర్లో ప్రభుత్వం పూర్తి చేసింది. దీంతో ప్రతి జిల్లా, జోనల్, మల్టీ జోనల్ కొత్త స్థానిక క్యాడర్లలో నేరుగా భర్తీ చేయాల్సిన ఖాళీల వివరాలపై స్పష్టత వచ్చింది. ఖాళీల భర్తీ గురించి నోటిఫికేషన్లు జారీ చేయడానికి మార్గం సుగమమైంది. ఉమ్మడి రాష్ట్రం నుంచి తెలంగాణకు కాంట్రాక్టు ఉద్యోగులు వారసత్వంగా లభించారు. ప్రభుత్వ రంగంలో ఇంత పెద్ద సంఖ్యలో కాంట్రాక్టు ఉద్యోగులు ఉండటం సబబు కాదని తెలంగాణ ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రం ఏర్పాటైన కొత్తలోనే 2014 జూన్ 2 నాటికి కాంట్రాక్టు ఉద్యోగులుగా పనిచేస్తున్న వారిని మానవీయ దృక్పథంతో ప్రభుత్వం రెగ్యులర్ చేయాలని నిర్ణయించింది. అయితే కొన్ని రాజకీయ పార్టీలు సంకుచిత మనస్తత్వంతో కోర్టులు కేసులు వేసిన నేపథ్యంలో హైకోర్టు జారీ చేసిన తాత్కాలిక ఉత్తర్వుల కారణంగా ఈ ప్రక్రియ మధ్యలో నిలిచిపోయింది. ప్రభుత్వం పట్టువిడవకుండా న్యాయ పోరాటం చేసింది. ప్రభుత్వ పోరాటం ఫలితంగా గతేడాది డిసెంబర్ 7న సంబంధిత రిట్ పిటిషన్లను కొట్టేస్తూ హైకోర్టు ఆదేశాలను వెలువరించింది. అవరోధాలన్నీ తొలగిపోయిన నేపథ్యంలో కాంట్రాక్టు ఉద్యోగుల సేవలను ప్రభుత్వం క్రమబద్ధీకరిస్తున్నది. అధ్యక్ష, ఇకపై రాష్ట్రంలో కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగ నియామకాలు ఉండవు అని నేను స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాను. యూనివర్సిటీల్లో
2020 బోధన పోస్టులను 2774 బోధనేతర పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. దీంతో మొత్తం ప్రత్యక్ష నియామక ఖాళీలు 91,142గా ఉన్నాయని తేలింది. కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ పోగా రాష్ట్రంలో నేరుగా నియామకం చేయాల్సిన ఖాళీల సంఖ్య 80,039గా ఉన్నట్టు తేలింది. ఈ పోస్టుల భర్తీని వెంటనే చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందనే శుభవార్తను రాష్ట్ర నిరుద్యోగ యువతకు నేను తెలియజేయడానికి సంతోషిస్తా ఉన్నాను. అధ్యక్ష, ఈ భర్తీ ప్రక్రియ వల్ల ఏటా సుమారు 7,000 కోట్ల రూపాయల అదనపు భారం రాష్ట్ర ఖజానాపై పడుతుంది. అయినా కూడా ప్రభుత్వం ఈ సాహసోపేత నిర్ణయాన్ని తీసుకుందని నేను తెలియజేస్తున్నాను. ఇక నుంచి అధ్యక్ష, ప్రభుత్వ ఉద్యోగంలో ఉండేటువంటి ఖాళీలు, వీటి మీద రకరకాల అపోహలు, ఇష్టం వచ్చిన స్టేట్మెంట్లు, ఎవరు పడితే వాళ్ళు ఇవ్వటం అంతా జరుగుతూ ఉంది. అదంతా కూడా తీసివేసి యువకులకు స్పష్టత ఉండడానికి, టోటల్ ట్రాన్స్పరెన్సీ తేవడానికి కొత్త పాలసీ తెస్తా ఉన్నాం. ఇక నుంచి ఖాళీలను ముందే గుర్తించి ప్రతి సంవత్సరం ఉద్యోగాల భర్తీ క్యాలెండర్ను ప్రకటించి పారదర్శకంగా నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అన్ని విభాగాలు తమ వద్ద ప్రతి సంవత్సరం ఏర్పడే ఖాళీల వివరాలను సిద్ధం చేస్తాయి. నోటిఫికేషన్ల జారీ కోసం ఆయా నియామక సంస్థలకు సమాచారం ఇస్తాయి. ఉద్యోగార్థులు అన్ని నియామక పరీక్షల్లో పోటీ పడేందుకు వీలుగా మధ్యలో తగిన వ్యవధి ఇస్తూ నోటిఫికేషన్లు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పోలీస్ శాఖ వంటి యూనిఫామ్ సర్వీసులు మినహా ఇతర ప్రత్యక్ష నియామకాల్లో గరిష్ట వయోపరిమితిని 10 ఏళ్లకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల మరింత మంది ఉద్యోగార్థులకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తున్నది. ఈ నిర్ణయం వల్ల ఓసీలకు 44 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ బీసీలకు 49 సంవత్సరాలకు, దివ్యాంగులకు 54 ఏళ్లకు గరిష్ట పరిమితి పెరుగుతుందని నేను సభకు తెలియజేస్తున్నాను. స్థానిక క్యాడర్ విభాగాల వారీగా ఈ పోస్టుల వివరాలు కింది విధంగా ఉన్నాయి. అధ్యక్ష, దీని ద్వారా వచ్చే రిజల్ట్ అండ్ వేకెన్సీస్ గ్రూప్ 1 కేటగిరీ అధ్యక్ష, దానిలో దాదాపు 16 నుంచి 20 వరకు కేటగిరీలు ఉన్నాయి. ఆర్డీఓ, డిఎస్పీ, ఆర్టీఓ, సిటీఓ వగైరా ఉంటాయి. అందరికి సభ వారికి తెలిసిందే. అందులో గ్రూప్ 1 కింద 503 పోస్టులను ఇమీడియట్గా నోటిఫై చేస్తా ఉన్నారు. గ్రూప్ 2 కింద 582 పోస్టులను ఇమీడియట్గా నోటిఫై చేస్తారు అధ్యక్ష. గ్రూప్ 3 కింద 1,373 పోస్టులు ఉన్నాయి అధ్యక్ష. గ్రూప్ 4 కింద 9,168 పోస్టులు ఉన్నాయి అధ్యక్ష. అదేవిధంగా జిల్లాలలో జిల్లా క్యాడర్గా ఉంటాయి అధ్యక్ష. దీనిలో నేను మనవి చేస్తా ఉంది ఏంటంటే, గౌరవ సభ్యులకు గతంలో ఈ అవకాశం ఉండేది కాదు అధ్యక్ష. మారుమూల ప్రాంతాల ఉద్యోగాలు కొద్దిగా తెలివైన వాళ్ళు కొట్టేసేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడికక్కడనే ఉద్యోగ అవకాశం రావాలి కాబట్టి భూపాలపల్లి జిల్లాకు భూపాలపల్లిని రావాలా, ములుగు జిల్లాకు ములుగులనే రావాలా, గద్వాలలో రావాలా, ఆసిఫాబాద్లో రావాలి. కాబట్టి లోకల్ క్యాడర్ కూడా నూతన రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం నిర్ణయం చేశాం. ఇప్పుడు నేను మనవి చేస్తాను తమరికి, జిల్లా క్యాడర్ పోస్టులు 39,829. ఇవి ఏ జిల్లాకు ఆ జిల్లానే వస్తాయి అధ్యక్ష. నేను వివరాలు చెప్తాను. జోనల్ పోస్టులు, ఇందాక నేను చదివినటువంటి 7 జోన్లలో ఉన్నటువంటి పోస్టులు ఆ జోన్ వాళ్ళకి చెందుతాయి. 18,866 ఉద్యోగాలు. మల్టీ జోనల్ పోస్టులు 13,170. విశ్వవిద్యాలయాలు, సచివాలయం, హెచ్ఓడీలు వగైరా కలిపి 8,147 ఉద్యోగాలు. అధ్యక్ష, జిల్లాల వారీగా అంటే ఏ జిల్లాకు ఆ జిల్లాకే తక్షణం లభించే ఉద్యోగాల సంఖ్య ఎక్కడ వాళ్ళకి అక్కడనే వస్తుంది అధ్యక్ష. అక్కడనే నియామక ఉత్తర్వులు ఇస్తారు. హైదరాబాద్ 5,268, నిజామాబాద్ 1,976, మేడ్చల్ మల్కాజ్గిరి 1,769 మంది, రంగారెడ్డి 1,561, కరీంనగర్ 1,465, నల్లగొండ 1,398, కామారెడ్డి 1,340, ఖమ్మం 1,340, భద్రాద్రి కొత్తగూడెం 1,316, నాగర్ కర్నూలు జిల్లా 1,257, సంగారెడ్డి జిల్లా 1,243, మహబూబ్ నగర్ జిల్లా 1,213, ఆదిలాబాద్ జిల్లా 1,193, సిద్దిపేట జిల్లా 1,178, మహబూబాబాద్ జిల్లా 1,172, హనుమకొండ జిల్లా 1,157,
మెదక్ జిల్లా 1149, జగిత్యాల జిల్లా 1063, మంచిర్యాల జిల్లా 1025, యాదాద్రి భువనగిరి 1010, జయశంకర్ భూపాలపల్లి 918, నిర్మల్ జిల్లా 876, వరంగల్ జిల్లా 842, కొమరంభీం ఆసిఫాబాద్ 825, పెద్దపల్లి జిల్లా 800, జనగామ జిల్లా 760, నారాయణపేట జిల్లా 741, వికారాబాద్ జిల్లా 738, సూర్యాపేట జిల్లా 719, ములుగు జిల్లా 696, జోగులాంబ గద్వాల 662, రాజన్న సిరిసిల్ల 601, వనపర్తి జిల్లా 556, మొత్తం 39,829 అధ్యక్ష. డైరెక్ట్ రిక్రూట్మెంట్ వేకెన్సీలు జోన్ వారీగా అధ్యక్ష, అంటే జోనల్ పోస్టులు. జోన్ 1 కాళేశ్వరం 1630, జోన్ 2 బాసరా 2328, జోన్ 3 రాజన్న 2403, జోన్ 4 భద్రాద్రి 2858, జోన్ 5 యాదాద్రి 2160, జోన్ 6 చార్మినార్ 5297, జోన్ 7 జోగులాంబ 2190, మొత్తం 18,866 అధ్యక్ష. దీంతో పాటు మల్టీ జోనల్ పోస్ట్ ఇందాక నేను మనవి చేసినటువంటి ఆర్డీఓ, డిఎస్పీ వగైరా వగైరా అధ్యక్ష ఒక 15-20 కేటగిరీలు ఉన్నాయి. దాంట్లో సిటీఓ, ఆర్టీఓ ఇవన్నీ కూడా ఉంటాయి. ఎక్సైజ్ సూపరింటెండెంట్, డైరెక్ట్ రిక్రూట్మెంట్ అధ్యక్ష. ఇవి మల్టీ జోన్ 1 6800, మల్టీ జోన్ 2 6370, మల్టీ జోన్ మొత్తం కలిపి 13,170. ఈ విధంగా ఈ వేకెన్సీలు కూడా ఇమ్మీడియట్ నోటిఫై చేస్తారు అధ్యక్ష. దీని తర్వాత డిపార్ట్మెంట్ వారీగా నేను మనవి చేస్తా ఉన్నా స్టేట్ వైడ్గా. హోంశాఖలో 18,334, సెకండరీ ఎడ్యుకేషన్ అంటే టీచర్ పోస్టులు వగైరా ఉంటాయి అధ్యక్ష 13,086, హెల్త్ మెడికల్ ఫ్యామిలీ వెల్ఫేర్లో 12,755, హయ్యర్ ఎడ్యుకేషన్ అగైన్ ఎడ్యుకేషన్ అధ్యక్ష అంటే కాలేజ్ ఎడ్యుకేషన్లో 7,878, బీసీల సంక్షేమం 4,311, రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే నూతనంగా ఏర్పడ్డ మండలాలు, డివిజన్లు, జిల్లాల వారీగా పోస్టుల భర్తీ అధ్యక్ష. రెవెన్యూ డిపార్ట్మెంట్ 3,560, షెడ్యూల్డ్ క్యాస్ట్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ 2,879, ఇరిగేషన్ మరియు కమాండ్ ఏరియా డెవలప్మెంట్ 2,692, ట్రైబల్ వెల్ఫేర్లో 2,399, మైనార్టీ వెల్ఫేర్లో 1,825, ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ టెక్నాలజీ 1,598, పంచాయతీరాజ్ మరియు రూరల్ డెవలప్మెంట్లో 1,455, లేబర్ మరియు ఎంప్లాయ్మెంట్ 1,221, ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో 1,146, మహిళలు పిల్లలు అంటే మహిళా శిశు సంక్షేమం, హ్యాండిక్యాప్డ్ అండ్ సీనియర్ సిటిజన్స్ డిపార్ట్మెంట్లో 895, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో 859, అగ్రికల్చర్ మరియు కోఆపరేషన్లో 801, ట్రాన్స్పోర్ట్ రోడ్ బిల్డింగ్స్లో 563, న్యాయశాఖలో 386, ఎనిమల్ హస్బెండరీలో 353, జీఏడీలో 343, ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్లో 233, యూత్ టూరిజంలో 184, ప్లానింగ్ డిపార్ట్మెంట్లో 136, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో 106, లెజిస్లేచర్లో అధ్యక్ష మన శాసనసభలో 25, ఎనర్జీలో అంటే పవర్ డిపార్ట్మెంట్లో 16, మొత్తం కలిపి 80,039 ఉద్యోగాలు వెంటనే తక్షణమే నోటిఫికేషన్లు విడుదల చేసి రిక్రూట్మెంట్ ప్రక్రియ మొదలవుతుందని చెప్పి సభ ద్వారా గౌరవ సభ్యులకు, తమ ద్వారా గౌరవ సభ్యులకు, సభకు, తద్వారా రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేస్తున్న అధ్యక్ష. ధన్యవాదాలు తెలియజేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.